శానిటేషన్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీరు అనేక రకాలుగా సమస్యలుగా చాలా తీవ్రంగా ఎదుర్కొంటూ ఉన్నారు. కనీస వేతనం లేదు, పిఎఫ్ లేదు, అనేక అరాచకాలు, ఇబ్బందులు, సమస్యలతో కార్మికులు సతమతం అవుతూ ఉంటే ఆ సమస్యలన్నీ కూడా మన రాష్ట్ర చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు రివ్యూకి వచ్చినప్పుడు ఆయనకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వాటిని దృష్టిలో పెట్టుకొని కక్ష కట్టి అక్కడ ఉన్న శానిటేషన్ మేనేజర్ సుబ్బరాయుడు, అట్లాగే ఎక్స్పోర్ట్ మేనేజరు బాలారెడ్డి గారు, సబ్ కాంట్రాక్టర్ అవతారం ఎత్తి ఒక ముగ్గురి కార్మికులు శానిటేషన్ సూపర్వైజర్ మహేష్ను, సెక్యూరిటీని అరిని సంధ్య నిర్దాక్షిణ్యంగా తొలగించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వీళ్ళని తీసుకోవాలని చెప్పి గత 3 నెలలుగా అనేక సార్లు కలెక్టర్ గారికి, జేసీ గారికి, డిప్యూటీ కలెక్టర్ గారికి, లేబర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ కలెక్టర్ గారు, జేసీ గారు చేస్తామన్నారు. వాళ్ళ మాటను కూడా ఈరోజు డిప్యూటీ కలెక్టర్ కానీ లేకపోతే జూటూరు బాలనారాయణ రెడ్డి గారు కానీ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఖాతరు చేయకపోవడం వల్లే ఈరోజు పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అడిగితే మాట్లాడితే ఈరోజు తీసేస్తూ ఉన్నారు, తొలగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా గత 3 నెలల కాలంలో, ఇటీవల కాలంలో ఒక 40 మందిని లక్షల రూపాయలు తీసుకొని రిక్రూట్మెంట్లో ఏ పద్ధతిలో ఈరోజు రిక్రూట్మెంట్లో చేశారని చెప్పి నేను ఈరోజు అడుగుతూ ఉన్నాను సిఐటిగా. కాబట్టి ఇలాంటి అవినీతి పాల్పడుతూ ఉన్నారు, అక్రమాలు పాల్పడుతూ ఉన్నారు, మానసికంగా వేధింపులు గురి చేస్తూ ఉన్నారు, ఇలాంటి కుల వివక్ష చేస్తూ ఉన్నారు. ఇలాంటి కారణాలతో ఉన్నటువంటి డ్యూటీని బాలనారెడ్డి తక్షణంగా అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా తొలగించిన కార్మికుల విధులకు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. దీనికి బాధ్యత ఈరోజు జిల్లా అధికారులు జోక్యం చేసుకొని పరిష్కారం చేసుకుని విధులకు తీసుకొని కార్మికులకు మినిమం 18,600 ఇవ్వాలని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్పదలుచుకున్నాం.